ఏముంది అందులో అంతరార్థం? నా కృప నీ అస్వస్థత కంటే గొప్పది. నా కృప నువ్వు కరోనాలో నన్ను పోగొట్టుకుంటే దానికంటే గొప్పది. ఎవరికైతే ఈ దేవుడితో సంబంధం, సహవాసం, సాన్నిహిత్యం ఉండదో వాళ్ళకి ఈ నూతన వాత్సల్యం దొరకదు. వాళ్ళకి క్రొత్త కృప, ప్రతిదినం పలకరించే కృప దొరకదు. ఇఫ్ గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ టైమ్, ఇఫ్ గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ టైమ్ బౌండ్, then without God, that author, you cannot enjoy life in this world, in this timeline. If God reigns over time, ఆయన కాలానికి అతీతుడు, దానికి ఆదీసుడు అయితే 139 దావీదు కీర్తన మళ్ళీ మనం లెక్క వేసుకుంటే దాంట్లో అంటున్నాడు ఆయన, నా దినములలో ఒకటైనను కాకమునిపే ఇవి నీ గ్రంథములో లిఖితములాయను. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. మీరు విలాపక వాక్యాల్లోకి వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన మాట మీరు చూస్తారు. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయము మీరు చదివితే 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ప్రేమ మన పైన ఆయన కురిపించే ప్రేమ. వాత్సల్యం అనేది అది తల్లిదండ్రులు బిడ్డలపై కురిపించే ప్రేమను వాత్సల్యం అంటాం. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమను అనురాగం అంటాం. అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు పంచుకుండే ప్రేమను ఆప్యాయత అంటాం. పక్కింటి వాడితో, క్లాస్మేట్తో పంచుకుండే ప్రేమను స్నేహం అంటాం. వాత్సల్యం అనే మాట వాడుతున్నాడు. ఒక తండ్రి తన బిడ్డను ప్రతిరోజు కొత్తగా ప్రేమించినట్టుగా, ఒక కొత్త వాత్సల్యంతో ఎవ్రీ డే ఆయన ప్రేమిస్తా. ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, అనుదినము నూతనముగా. ఈ దేవుడితో మనం కనెక్ట్ అవ్వడం చాలాసార్లు చేయము. మనం 31వ తారీఖు రాత్రి కనెక్ట్ అయినట్టు 364 రోజులు కనెక్ట్ అవ్వమండి. అదే మన పాపం.